హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర పనిచేసినంత వరకు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇతర నాయకులు కానీ ఆయనకు దేవుడే. కానీ ఆయన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం వీరందరికీ రాక్షసులాగానే కనపడతాడు. ఆయన చేసిన తప్పులన్నీ మేము బయట పెడతామంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడుతూనే ఉంటారు. మరి ఇదేంటో ఒకసారి మన రాష్ట్రంలో చూద్దాం. ఇలా ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు కొంతమంది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదని చెప్పి జగన్ గారు బయటికి వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయ్యారు. అలాగే ఎంపీలు కూడా వైఎస్ఆర్సీపీని వదిలేసి టీడీపీకి వెళ్ళి జాయిన్ అయ్యారు. అక్కడ సీట్లు తెలుసుకొని కొంతమంది గెలిచారు. వీరు 2019 నుంచి 2024 వరకు అధికారం అనుభవించిన వారే. అయితే ఇందులో ముఖ్యుడైనటువంటి లాల్ శ్రీకృష్ణదేవరాయలు మీకు సుపరిచితుడే. అయితే ఆయన నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి దురాక్రమాలను మేము పార్లమెంట్లో గలమెత్తుతాం, దేశ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసేటట్టుగా చేస్తామని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఇందులో లాల్ శ్రీకృష్ణదేవరాయలు గారు మర్చిపోయింది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జగన్ గవర్నమెంట్లో ఆయన కూడా ఎంపీగా పనిచేశాడు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఆయన ఏం టీడీపీగా ఎంపీగా లేడు, జగన్ గారు ఎంపీగానే ఉన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ లాల్ శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినట్టే లెక్క. మరి ఆయన ఎన్నికల ముందు ఆయనకు సీట్ ఇవ్వలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీతో లాలూచీ పడి ఆ పార్టీలోకి వెళ్ళి గెలిచి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాముడయ్యారు. అక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అది వేరే చర్చ, అది మనకు అనవసరం. అలాగే రాష్ట్రంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులు ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యులు కొలుసు పార్థసారథి, అవంతి కృష్ణప్రసాద్, ఇంకొక ఆయన జనసేనలోకి వెళ్ళి గెలిచిన ఆయన బాలశౌరి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కొలుసు పార్థసారథి కావచ్చు, అవంతి కృష్ణప్రసాద్ కావచ్చు, ఆయన ఒక ఆయన ఉన్నాడు నెల్లూరులో, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు చెప్పే మాట ఒకటే. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దుర్మార్గమైన పరిపాలన చేశారు. మేము వారి పరిపాలన ఎండగట్టి ప్రజల ముందు బయట పెడతాం, కోర్టుల్లో కేసులు వేస్తామని చెప్తున్నారు. అయితే వీళ్ళు మర్చిపోయేది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జగన్ గారు తప్పు చేస్తే మీరు కూడా చేసినట్టే. మరి అది మర్చిపోయి ప్రజల ముందుకు వచ్చి ఇలా చెప్తే మరి ప్రజలు ఏమన్నా పిచ్చివాళ్ళ? మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటారా? ఇలాంటి మాటలన్నీ మాట్లాడటం మాత్రం భావ్యం కాదు. మీ నాయకుడు ఏదైనా తప్పు చేసి ఉన్నాడని మీరు అప్పుడు అనిపించలేదు మీకు, మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేలేకి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు అనిపిస్తుందా మీకు? మరి ఇలాంటి మాటలు మాట్లాడి రాజకీయంగా మీరు కాకపోతే ఈరోజు గెలిచి మినిస్టర్లు, ఎమ్మెల్యేలుగా గెలిచి ఉండొచ్చేమో, కానీ మీరు మనుషులుగా కానీ పార్టీలు ఎక్కడ అధికారం వస్తుందనుకుంటే అక్కడికి జంప్ అయ్యేలాంటి వాళ్ళని ప్రజలకు అర్థమైపోయింది. రాబోయే కాలంలో మిమ్మల్ని నమ్మరు ఇలాంటి మాటలు చెప్తే. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.